ఆయన కొద్దిగా చదువు నేర్పిరు దయచేసి మీరు పిల్లలు. ఎందుకంటున్నా అంటే నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా. ఏమైందిరా వీనికే నేను అనుకుంటే ఏమైందంటే ఆయనకట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట. ఏమని? సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు, చాలా బాగా చేసినామని రాసిండ్రు, నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే, నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే, గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు. ఏం రాసిందిరా సోనియా గాంధీ ఈయనకని చెప్పి నేను పరిశాన్ అయినా. ఇంతకు ఏం రాసిందాయా అని అందులో ఉంటే ఆ ఉత్తరం ఈయనకేమో పాపం చదువు రాదు, చెప్పేటోడు ఎవడు లేడు పక్కకు. ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజాం డిగ్రీ అయితే కాదు. మీరు చూడు, ఆ లెటర్ చూసిరా లేదా మీరు? ఆ లెటర్లు ఏం రాసింది తెలుసా? సోనియమ్మ, నువ్వు పిలిచినావు నన్ను, కానీ నేను రాలేకపోతున్నా, ఏమనుకోకని రాసింది. అంతే, అంత తప్ప ఏం రాయాలి. దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు, నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయన, నీకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డు. అదేదో సినిమాలు చెప్తారు చూడు, భాస్కర్ అవార్డు అని. ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు. జర ఎవడో ఒకడు జర దయచేసి ఎవరో ఒకరు మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు. ఎందుకంటే ఆయనకు వాళ్ళు ఉన్నదేదో తెలియదు, ఎవరో ఏదో రాసిస్తే చదువుడు తప్ప లొడలోడ ఒరుడు తప్ప ఏం తెలియదు. టైంపాస్ కార్యక్రమాలు తప్ప ఈ సంవత్సరంన్నరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేసిందా? దయచేసి ఆలోచించండి. రైతులకు న్యాయం చేసిండా? రైతు బంధు అన్నాడు, 10,000 కేసీఆర్ ఇస్తుండే, నేను 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రుణమాఫీ ఇట్లా చేసేస్తా ఎడమ చేత్తో సంతకం పెడతా అన్నాడు, అయ్యిందా? 500 బోనస్ ఇస్తా అన్నాడు, వచ్చిందా? వచ్చింది. మీరు అన్న అవద్దాలు చెప్తారు సూర్యపేట పక్కన రాలే. ఇంకొక మాట అడుగుతున్నాను నేను, దయచేసి మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 500 బోనస్ అన్నాడు, ప్రతి పంటకు మద్దతు ధరిస్తా అన్నాడు, ఇంకా పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ 24 గంటలు ఇస్తే నేను 48 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు. చాలా మాటలు చెప్పిండు, చాలా కథలు చెప్పిండు. ఇవాళ రైతులు మళ్ళీ తిరిగి ఆత్మహత్యల పాలయ్యే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా? ఇలా రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిన మాట వాస్తవమా కాదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ తాతలని నానమ్మలని అడగండి, 2 నెలలు పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు. 4,000 పెన్షన్ అన్నాడు, ఉన్న 2,000 పెన్షన్ కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు ఒక గసంటోడిన. అందుకే నేను అనేది ఒకటే యాది పెట్టుకోండి. మరి వీటన్నిటి మీరు అడుగుతారు కదా, మా పెన్షన్ ఏమాయ, మా విద్యా భరోసా కార్డు ఏమాయ, నువ్వు ముసలోనికి ముసలవ్వకి ఇద్దరికి ఇస్తా అంటివి కదా పెన్షన్లు ఏమాయని మీరు అడుగుతారు. అందుకే మిమ్మల్ని బిజీగా పెట్టాలి యూట్యూబ్లో. అంటే ఏం చేయాలి? కేటీఆర్ గాడు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తుండు అని పెట్టాలి. పెట్టగానే మీరేం చేస్తారు? కిసుకుని వత్తుతారు. వస్తాగానే ఆడ వానికి మళ్ళీ వాని ఖాతాలో పైసలు పడతా ఉంటాయి యూట్యూబ్ వానికి. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా. నిన్నగాక మొన్న నువ్వే చెప్పినావు కదా ఢిల్లీలో, ఏమన్నాడు రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న? ట్యాపింగ్ ఏముంది, చట్ట వ్యతిరేకం ఏం కాదు, అది మా గవర్నమెంట్ కూడా చేస్తూనే ఉందని చెప్పిండు. మరి ఈ 18 నెలలు పీకనికి చెప్పినావా ఇది ఇల్లీగలు బిల్లీగలు, వీళ్ళు ఏమో అయింది అల్లం బెల్లం, దేనికోసం చెప్పినావు? మరి ఇన్ని రోజులు పబ్లిక్ అందరినీ పిచ్చోళ్ళని చేస్తుంది చెప్పినావా?